హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మా క్యూట్ ర్యాబిట్ గురించి మీకు కొన్ని విషయాలు తెలియపరచాలనుకుంటున్నాను. ఈ ర్యాబిట్ అనేది నర్సాపూర్ మార్కెట్లో దీన్ని చికెన్ కోసం అమ్ముతుండగా దాన్ని చూసి దీన్ని ఎలాగైనా సరే కాపాడాలని చెప్పేసి దీన్ని అక్కడ వాళ్ళకి కొంత అమౌంట్ ఇచ్చి నేను ఇంటికి తీసుకురావడం జరిగింది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మొదట్లో అయితే చాలా భయంగా ఉండేది, తర్వాత అలవాటు పడిపోయింది. ఇప్పుడు మేమంతా కూడా ఈ ర్యాబిట్తో చాలా సరదాగా టైంపాస్ అనేది చేసుకోవడం జరుగుతూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నాకు ఈ కుందేలు పిల్ల అనేది నర్సాపూర్ మార్కెట్లో నేను సండే రోజు చికెన్ కొనడానికి వెళ్తే అక్కడ పాపం ఈ బుజ్జి తల్లిని అమ్మేస్తుంటే పాపం చనిపోతుంది కదా, ఏం చేద్దామని చెప్పేసి నేను ఇంటికి తీసుకురావడం జరిగింది. అప్పుడు కొంచెం భయం మీద ఉండేది, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, యాక్టివ్గా అయింది. దీన్ని అన్ని జంతువులు మనం కాపాడలేం, కానీ కొన్ని జంతువులను చూసేటప్పుడు ఏంటంటే అమాయక జంతువుల్ని చంపడానికి మనసు ఎవరికైనా కాదు కదా. అందుకే నేను దీన్ని ఎలాగైనా సరే సేవ్ చేయాలనే ఉద్దేశంతో చంపకుండా రక్షించగలిగానని చెప్పేసి ఒక సంతృప్తి. కానీ చాలా చూడండి ఎంత స్మార్ట్గా ఉంది, ఇది ఎంత స్మార్ట్గా ఉంది చూడవచ్చు మన దగ్గర. మనం చూడవచ్చు ఎంత చక్కగా. ఇది ఫస్ట్లో అయితే ఒక మూలకు వెళ్ళిపోయి దాక్కుండేది, ఇప్పుడు మంచిగా అందరితో కూడా మంచి చక్కగా తిరుక్కుంటుంది. చూడండి ఎలా చూస్తుందో లోపలికి వెళ్ళిపోవడం కోసం. ర్యాబిట్ వాటర్ తాగదనే విషయం మీకు చాలామందికి తెలియదు. మీరు ఎక్కువగా పచ్చగడ్డిని, అలాగే ఆకుకూరల్ని, అలాగే కొత్తిమీరని ఎక్కువగా ఇష్టపడి తింటుంది. అదే దాని ఆహారం. ఇది దీనికి ఎంతకాలం ఎల్లప్పుడూ కూడా తిండుకోవాలని తినడానికి ఉంటే చాలు. ఎక్కువగా క్యారెట్, అలాగే చిక్కుడుకాయలు, అలాగే ఇంకా కొత్తిమీర ఎక్కువగా ఇష్టంగా తింటాయి. మాతో అలవాటు పడిన తర్వాత చాలా భయం లేకుండా, ఎటువంటి ఫియర్ కూడా లేకుండా ఇంట్లో చాలా చక్కగా తనకిష్టం వచ్చినట్టు తిరుక్కుంటూ గెంతుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది. చూడండి, అందులో నెలపోతే ఎక్కడ ఉన్నాయంటే నిలబెట్టి మా బాబు అయితే మంచిగా ఆడుకుంటాడు. లోపలికి వెళ్ళిపోవడానికి చూస్తుంది. నేను ఆడుకోరా. మా అబ్బాయికి అయితే వేరే పని లేదు, ఎంతకాలం ర్యాబిట్, దానికి ఒక పేరు పెట్టాడు హనీ అని చెప్పి. దాని వెనకాలే తిరుగుకుంటూ ఉంటుంటాడు. అలాగే గుర్తుంది చూడండి. లోపలికి వెళ్ళిపోమని చెప్పు, వెళ్ళిపోమని చెప్పు. వేసుకో,
వదిలేరా చెప్ప మా ఇల్లు మొత్తం కూడా ఇదే విధంగా గెంతుకుంటూ తిరుగుకుంటూ చాలా చక్కగా ర్యాబిట్ ఆడుకుంటుంది. ర్యాబిట్తో పాటు మా బాబు కూడా ఇలానే ఆడుకుంటూ ఉంటుంటాడు. ఓకేనండి, ఇదే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.